దేవుని ప్రణాళిక అనేది తెలుసుకోవడం ప్రతి విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ప్రాథమికమైన అంశం. ప్రణాళిక ఎవరు చేశారు, ఎవరు రక్షణ పథకాన్ని రూపొందించారు, ఎవరి చిత్తానుసారంగా సమస్తం జరుగుతున్నాయి అనేది రక్షణ పొందేవారు ఖచ్చితంగా గుర్తించాలి. క్రైస్తవ సమాజం అని చెప్పుకుంటున్న వారిలో అనేకులకు దేవుడెవరూ తెలీదు, ప్రణాళిక ఎవరిది తెలీదు, ప్రణాళిక ఏమిటి అనేది కూడా తెలీదు. ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు దేవుని ప్రణాళికను గురించి చాలా స్పష్టంగా మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి అనేకమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనలను పరిశుద్ధులుగా చేయుట తండ్రి ప్రణాళిక, తండ్రి రూపొందించిన పథకం అనే విషయాన్ని ఎఫెసీలకు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసు ప్రాంతంలో ఉన్న కొందరు యూదులు మేము పరిశుద్ధులము, అన్యులు పరిశుద్ధులు కారు, వారు దేవుడు లేనివారు, నిరీక్షణ లేనివారు అని తలస్తున్నప్పుడు యూదులకైనా అన్యులకైనా పరిశుద్ధత అనేది తండ్రి రూపొందించిన పథకం ప్రకారంగా మాత్రమే యూదుడైనా అన్యుడైనా పరిశుద్ధునిగా నిర్దోషినిగా తీర్చబడుతున్నాడు అనేది పౌలు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. అపరాధములు పాపములు చేసిన వారిని వారి యొక్క అపరాధముల నుండి పాపముల నుండి తొలగించి పరిశుద్ధులనుగా చేయుట తండ్రి ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతుంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చనిపోయిన వారిని బ్రతికించుకుని తనకు కుమారులనుగా స్వీకరించడం తండ్రి యొక్క ప్రణాళిక. క్రీస్తుతో కూడా బ్రతికించాలి అనేది తండ్రి ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తండ్రి బ్రతికించారు, తన కుమారునితో కూడా బ్రతికించారు. మనల్ని తన కొరకు బ్రతికించుకొని పరిశుద్ధులుగా తీర్చుకొని మన అపరాధములను పాపములను క్షమించి తనకు కుమారులనుగా తండ్రి స్వీకరించారు. తన కుమారుని ద్వారా స్వీకరించారు, యేసుక్రీస్తు ద్వారా స్వీకరించారు. మనము తన ఎదుట ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని, తన ఎదుట ఉండాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అనేది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటు, ప్రేమతో కూడిన ఏర్పాటు. క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇది తండ్రి ప్రణాళిక. తన ఎదుట ఉండాలనేది, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేది, ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఎన్నుకొన్నది తండ్రి ప్రణాళిక. తన ప్రణాళికను అనుసరించి తండ్రి మనల్ని క్రీస్తునందు ఎన్నుకున్నారు, తన ఎదుట నిలవబెట్టుకున్నారు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట తండ్రి ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించేది తండ్రి. కుమారులనుగా స్వీకరించుటకై మనలను అంటే పరిశుద్ధులను, క్రీస్తునందున్న వారిని ముందుగా తన కోసము తండ్రి నిర్ణయించుకున్నారు. పరిశుద్ధులు నిర్దోషులు నా ఎదుట ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషులు నా సముఖంలో ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండేవారిని తనకు కుమారులుగా స్వీకరించాలి అనేది తండ్రి ప్రణాళిక. దేవుని ఇంటి వారముగా మనం ఉండాలి అనేది తండ్రి ప్రణాళిక. దేవునికి నివాస స్థలముగా ఉండాలి అనేది తండ్రి ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, కుమారులనుగా స్వీకరించుట అంటే దత్తతకు సంబంధించింది. దత్తత తీసుకున్న వ్యక్తికి తన నూతన కుటుంబంలో అంటే దత్తత తీసుకున్న యజమాని లేదా తండ్రి కుటుంబంలో చట్టబద్ధమైన అన్ని హక్కులు ఉన్నాయి. మరియు అతనికి పాత కుటుంబంలో ఉన్న అన్ని హక్కులు పూర్తిగా కోల్పోతాడు. కోల్పోయి నూతన కుటుంబంలో దేవుని ఎదుట దేవుని నివాస స్థలంలో చట్టబద్ధమైన అన్ని హక్కులు పొందుతాడు. అన్ని హక్కులను మనకు కల్పించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చారు, తనకు కుమారులుగా స్వీకరించారు. స్వీకరించిన మనకి ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు అనుగ్రహించారు. సర్వసంపూర్ణత క్రీస్తునందు ఉన్నది అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి ఆ ప్రణాళిక ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని, కుమారత్వాన్ని, దేవుని ఎదుట నివసించే ఉన్నతమైన స్థితిని, దత్తత ద్వారా మనకి దేవుడు అనుగ్రహించే హక్కులను, పరలోక సంబంధమైన ఉన్నతమైన స్థితిని, వీటన్నిటిని మనం కలిగి ఉండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుతూ ముగిస్తున్నా. వందనాలు.